న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. వైసీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గురించి వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని, కిరాక్ ఆర్పీ పతనం మొదలైందని, ఇక నీకు చేపల పులిసేనని వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పరుపురెడ్డి అరుణదేవి హెచ్చరించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటిన వలసలలో వైసీపీ అరుణదేవి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. శాసన మండలి సమావేశంలో బొత్స సత్యనారాయణపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సంబంధం లేని వ్యక్తులు, జబర్దస్త్ స్కెట్లు చేసుకునే వ్యక్తులు వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని అన్నారు. జిల్లాలో మహిళల మనోభావాలు దెబ్బతినేలా కిరాక్ ఆర్పి మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పకపోతే నెల్లూరు నీ ఇంటి వద్దకు వచ్చి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అంటే ఒక మనిషికి భగవంతుడు వాయిస్ అనేది భగవంతుడు ఇస్తాడు. ఆ వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ అతను పుట్టినప్పటి నుంచి భగవంతుడు ఇచ్చిన వాయిసే కదా అది. ప్రత్యేకించి ఇతను ఆ వాయిస్ ని ఇమిటేట్ చేస్తే అతని స్థాయి ఏంటి, అతని పదవి ఏంటి, ఈ రోజు ఉత్తరాంధ్రే కాదు రాష్ట్రం మొత్తం మీద, అంటే మన భారతదేశంలో కూడా బొత్స సత్యనారాయణ గారు అంటే ఎవరు ఏంటని అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. పిసిసి గతంలో పిసిసి అధ్యక్షులు కూడా చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని రోడ్డు పోయినటువంటి ఒక కిరాక్ ఆర్పి అన్నటువంటి వ్యక్తి మాట్లాడడం అనేది ఈరోజు చాలా బాధాకరం. ఈరోజు ఎడ్యుకేటెడ్ గా చదువుకున్నాం, మేము రాజకీయాలు చేస్తున్నాము అంటే ప్రతిరోజు కూడా ప్రతి అవసరానికి మా ఇంటి గుమ్మానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సర్వీస్ చేస్తున్నాం. ఇలా రోడ్లు ఎక్కిపోయి ఎవరు ఏది మాట్లాడితే దానికి వచ్చి దాన్ని ఒక బొమ్మను చూపించి దాన్ని ఏమొచ్చి వాయిస్ ఇమిటేట్ చేయడం, బాడీ ఇమిటేట్ చేయడం అనేది ఇది పద్ధతి కాదు. నెల్లూరు జిల్లాలో నిన్ను ఎందుకు విడిచిపెడుతున్నారో తెలియదు, కానీ విజయనగరం జిల్లా నాయకుడు బొత్స సత్యనారాయణ గురించి నువ్వు మాట్లాడావు. మాలాంటి ఎంతో మంది అభిమానుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడ విజయనగరం ప్రజలతో అభిమానులతో పెట్టుకుంటున్నావు. నిన్న ఇంటికి వచ్చి మరి నీ క్షమాపణ నువ్వు చెప్పకపోతే ఇతనికి ఇంటికి వస్తాం. నీకు ఎవ్వరూ అవసరం లేదు, నేను ఒక్కరిదాన్ని నీ ఇంటికి వస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బయటికి రా, నీ ఇంటి గేటు దగ్గర మేము ఉంటాం. నీకు సమాధానం చెప్పడానికి నేను ఒక్కరిదాన్ని చాలు. బొత్స సత్యనారాయణ గారు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు అతని గురించి మాట్లాడడానికి నీ స్థాయి ఏంటి? అతని వాయిస్ గురించి నువ్వు మాట్లాడతావా? అతని బాడీ సేవింగ్ నువ్వు చేస్తావా? కనీసం అసలు నీకు ఈరోజు చెప్తున్నాను, విజయనగరం బొత్స సత్యనారాయణ గారి గురించి నువ్వు ఎప్పుడైతే మాట్లాడావో నీ పతనానికి నువ్వు పునాదిలో వేసుకోవడం జరిగింది. ఇంతవరకు ఎందుకు నిన్ను విడిచిపెట్టారో నాకు తెలియదు, కానీ బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడడం జరిగినప్పటి నుంచి నీ పతనం మొదలయ్యింది. నీకు ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని, అదుపులో నీ హద్దుల్లో, నీకు అసలు సంబంధం లేదు. నువ్వు రాజకీయ నాయకుడు కూడా కాదు. నీకేంటి సంబంధం? అసలు మేము ఒక రాజకీయ నాయకుడు మాట్లాడొచ్చు, తప్పలేదు. దానికి ఏంటి? తను ఏం మాట్లాడారు దానికి ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి మీరు పలానాలాగా మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదు. అలాంటిది నువ్వు ఒక జబర్దస్త్ కిట్లో నీకు నచ్చినట్టు ప్రజల్ని నవ్వించడానికి మాట్లాడుతున్నట్టు, ఏదో మిమిక్రీ చేస్తున్నట్టు, ఇక్కడ రాజకీయ నాయకుల్ని మిమిక్రీ చేసి జబర్దస్త్ కిట్ అనుకుని నీకు నచ్చినట్టు మాట్లాడితే నీకు నేను వచ్చి సమాధానం చెప్తాను. నా నాయకుడిని, మా మనోభావాలు దెబ్బతిన్నట్టు మా ప్రజా నాయకుడిని నువ్వు మాట్లాడిన స్థాయి నీది కాదు. దీనికి క్షమాపణ నువ్వు చెప్పాలి. కూటమిలో నాయకులు కూడా ఈరోజు బొత్స సత్యనారాయణ గారు అంటే ఏంటో మీకు తెలుసు. మా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2 మంత్రులు కూడా ఉన్నారు. గౌరవ మంత్రులకు కూడా విన్నపం చేసుకుంటున్నాను, ఈ మాటల్ని మాట్లాడిన విధంగా ఉన్నటువంటి వ్యక్తిని క్షమాపణ చెప్పించవలసిందిగా కోరుతున్నాం.